హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే గోడ్ సినిమా ఎంత వెనకబడిపోయిందనేది అందరికీ కూడా తెలిసిందే. ఆల్మోస్ట్ ఈ గోడ్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అయితే అడుగుతూనే ఉన్నారండి. సో ముఖ్యంగా ఈ గోడ్ సినిమాకి సంబంధించి అసలు ఎందుకు ఆగిపోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బేసిక్గా సుడిగాలి సుధీరన్న చేస్తున్న సినిమా అనేది గోడ్ సినిమా ఉంది కదా. సో ఈ గోడ్ సినిమాకి సంబంధించి మొన్న మార్చ్ 26కి అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆ రోజు ట్రైలర్ ఇస్తారని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా అయితే చెప్పారండి. కాకపోతే ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు. సో చెప్పి కూడా మనకి దాదాపుగా నెల అవుతుంది. సో ఇంతవరకు ఆ గోడ్ సినిమాకి సంబంధించి ఎటువంటి ఒక అప్డేట్ కూడా అయితే లేదండి. కాబట్టి ఇప్పుడు సుడిగాలి సుధీరన్న చేస్తున్న సినిమా అనేది వెనక్కి పడిపోవడం చాలా డీలాగా అనిపిస్తుంది అనమాట. సో దీని గురించి రీసెంట్గా మనకి దివ్య భారతి గారికి కూడా అయితే మెసేజ్ చేయడం జరిగిందన్నమాట. సో అసలు గోడ్ సినిమా ఉందా లేదా, అసలు రిలీజ్ అవుతుందా లేదా, దీని మీద హోప్స్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా అడగడం జరిగిందన్నమాట. సో దానికి ఆవిడ ఒకటే చెప్పారండి, లేదు సినిమా అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అనివార్య కారణాల వల్ల అయితే ఈ సినిమాని వెనక్కి పడిపోతుంది అనమాట. సో తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా దివ్య భారతి గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ సినిమా అయితే వస్తుంది, కానీ ఎప్పుడు అనేది అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే లేదనమాట. సో నాకు తెలిసి అయితే సో మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం, నెక్స్ట్ మంత్ సుడిగాలి సుధీరన్న బర్త్డే ఉంది కదా, ఆ బర్త్డే వరకు కూడా అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఇంతకీ సుడిగాలి సుధీరన్న బర్త్డే ఎప్పుడు అంటే కనుక మే 19th రండి. సో మే 19th సుడిగాలి సుధీరన్న బర్త్డే ఉంది కాబట్టి సో సినిమా అనేది ఆ రోజు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. సో ఈ సినిమా నిర్మాత చెప్పేది ఏంటి అంటే, ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను, ఖచ్చితంగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తానని చెప్పేసి గట్టిగా అయితే కూర్చున్నారన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, గోడ్ సినిమాకి అదే విధంగా పెద్ద సినిమాకి కొంచెం కనెక్షన్ ఏమైనా ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది అయితే డౌట్స్ పడుతూనే ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ గోడ్ సినిమాలో చూసుకున్నట్లయితే సేమ్ క్రికెట్ ప్యాటర్న్ ఉంది, అక్కడ పెద్ద సినిమా కూడా అయితే సేమ్ క్రికెట్ ప్యాటర్న్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి దానివల్ల ఏమన్నా డిలే చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తున్నాయండి. సో ఇది ఒక రూమర్ మాత్రమే. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మరి గోడ్ సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మరి లైక్ మరి షేర్ చేయండి ఫ్రెండ్స్. जय हिंद।